ఆయన బిఆర్ నాయుడు కాదు, బిఆర్ కామనాయుడు అని సోషల్ మీడియా అంతా ఘోషిస్తున్నది. వాత్సాయనుడికి వారసుడు, ఆ పాఠాలు నేర్పించేటువంటి నేర్పరి అని అందరూ కూడా తెగ వాపోతున్నారు. ఈ ఉదయం ఆ బిఆర్ నాయుడు గారు పోలీసులకు కంప్లైంట్ చేసి తన అఫీషియల్ ట్విట్టర్లో ఇది డీప్ ఫేక్ వీడియో, నా మీద ఉద్దేశపూర్వకంగా దీనిని చేసి వదిలారు, దీని వెనుక వైసీపీ వాళ్ళ హస్తం ఉంది అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఆయన ప్రకటించినారు. నేను ఉదయం ఈ వార్తలు చూడడం ప్రారంభించిన తర్వాత ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన అనేక మంది నిపుణులతో నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇది అసలు సిస్సలు నిజమైన వీడియో, నిజమైన ఫోటోలు, ఇందులో ఎక్కడా కూడా ఏఐ టెక్నాలజీని వాడనే లేదు అని వాళ్ళు చెప్పిన తర్వాత, అది నిర్ధారించుకున్న తర్వాత బిఆర్ నాయుడు గారు, మీలో కించిత్తన్నా దైవభక్తి ఉంటే, కించిత్తన్నా నైతిక విలువలు ఉంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మౌనంగా మీ పదవికి రాజీనామా చేసి ఉండాల. మీలో ఏ కోశాన అపరాధ భావన లేకపోగా మీరు చేసినటువంటి అనైతిక చర్య బయటికి వచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ ఆరోపణ రుద్ది ఇది తప్పుది అని మీ వందిమాగతుల ప్రసార మాధ్యమాలతో ప్రచారం చేసుకోవాలన్నటువంటి దుగ్ధ మీలో కనపడుతున్నది. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర గవర్నర్ ఎన్డి తివారీ గారు తన ఎద మీద ఒక మహిళ ఉన్నటువంటి ఒక ఫోటో బయటికి వస్తే, ఆనాడు ఏ టెక్నాలజీలు దీని మీద విచారణలు కూడా లేనటువంటి రోజులలో వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉత్తరాఖండ్కు పారిపోయినాడు. ఎస్వీబీసీ భక్తి ఛానల్కు మా హయాంలో అధ్యక్షుడిగా ఉన్న పృథ్వీ అనేటువంటి వ్యక్తి, ఆయన ఒక మహిళను వాటేసుకుంటాను అన్నటువంటి మాటలు ఆడియో బయటికి వస్తే వెనువెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా హెచ్చరించి ఆయనను ఆ పదవిలో నుంచి తీసివేసినారు. చంద్రబాబు నాయుడు గారిని మీరు నిజంగా భక్తిపరులే అయితే, మీలో భక్తి అణువణువున ఉంది అని ప్రకటించుకుంటున్నటువంటి మీ మాటలు నిజమైతే, మీరు నియమించిన ఈ బిఆర్ నాయుడు అనేటువంటి కామనాయుడుగా సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నటువంటి ఈ నాయుడు గారిని వెంటనే బర్తరఫ్ చెయ్యాల. మీరు ఆ బిఆర్ నాయుడైనా కూడా రాజీనామా చేసి వెళ్ళాలి. బిఆర్ నాయుడు గారు గత 1.5 సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్నటువంటి దేవునిని అడ్డపెట్టుకొని వెంకటేశ్వర స్వామి మీదనే బాణం ఎక్కుపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని తుదముట్టించటానికి వెంకటేశ్వర స్వామి ద్రోహిగా, హైందవ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారిని చిత్రీకరించేటువంటి మీ దుష్ట పన్నాగానికి భగవంతుడు వేసినటువంటి శిక్షే ఈ రోజున ఆ వీడియో, ఆ ఫోటోలు బయటికి రావటం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. సిట్ తన నివేదికలో
అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్కు సంబంధించి ఆరోపణ ఉంది అని చంద్రబాబు నాయుడు గారు మీరు ఈవో సింఘాల్ను వెంటనే ఒక్క క్షణంలోనే బదిలీ చేశారే. ఒక మహిళతో ఇంత అసభ్యంగా అనైతికంగా ఇంత పెద్ద ధార్మిక సంస్థలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీద నిన్నటి నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్రపంచమంతా గగ్గోలు పుట్టే విధంగా ప్రచారం జరుగుతూ ఉంటే మీరెందుకు ఇంకా మౌనంగా ఉన్నారు? మౌనంగా ఉన్నారు అంటే ఈ పాపంలో మీరు భాగస్వాములు అనేటువంటి అనుమానం సభ్య సమాజానికి వస్తుంది. ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అచ్యుత దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు తరువాత రాజ్యమేలిన అచ్యుత దేవరాయలు గారు చక్రవర్తిగా ఉండినటువంటి రోజులలో తిరుమల అర్చకుడుగా ఉన్నటువంటి సిర్రియప్పన్ అన్నటువంటి అర్చకుడు, ప్రధాన అర్చకుడు అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డాడని ఆ సిర్రియప్పన్ని సాక్షాత్తు దేవాలయం ముందే వధించినారు. ఇది నేను అంటున్నటువంటి మాట కాదు. చంద్రబాబు గారు, మీరు రేపు వెళ్ళండి దేవాలయానికి. దేవాలయంలో ఉండేటువంటి సబేరా ముఖ్యులకు తీర్థ ప్రసాదాలు అందించేటువంటి సబేరా గది, దాని కిందనే ఉన్నటువంటి అన్నమయ్య లిఖిత కీర్తనలు ఉన్నటువంటి అన్నమయ్య అర ఎదురుగా ఉన్న స్వామి ఆలయ కుడ్యం మీద కింద ఉన్నటువంటి శాసనం ఈ సిరియప్పన్ అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డ కారణంగా వధించటం జరిగింది అన్నటువంటి శాసనం లేకపోతే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ విసురుతున్నా. చక్రవర్తులు అంత పెద్ద మంచి నిర్ణయం తీసుకున్నారే, మీరు అనునిత్యము వెంకటేశ్వర స్వామి నామజపం చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి నీ రాజకీయ పావుగా వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిరంతరం నిందారోపణలు వేస్తూ ఇంత దారుణానికి ఒడికట్టినటువంటి విషయం బయటికి వస్తే నిర్లిప్తత, నిర్లక్ష్యం రెండూ కూడా క్షమార్హము కానటువంటివి, నేరగ్రస్తమైనటువంటివి అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ బిఆర్ నాయుడు గారు ఎంత దురాగతంగా మాట్లాడారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఎంతో సాంప్రదాయబద్ధంగా జీవించేటువంటి తల్లి లాంటి మా నాయకుడి సత్యమణి భారతమ్మను గురించి అత్యంత నైత్యంగా మాట్లాడినటువంటి బిఆర్ నాయుడు, నీ మాటలకు శిక్షగా భగవంతుడు వేసినటువంటి, భగవంతుడే బయటికి తీసుకొని వచ్చినటువంటి విషయాలు ఇవేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్న సకల కళా వల్లభన్ అన్న బిరుదాంకితుడైన బిఆర్ నాయుడు గారు, మీరు సకల కళా వల్లభన్ అన్నటువంటి విషయం హైదరాబాద్ అంతా కూడా కోడై కూస్తున్నది. వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే జంబూ ద్వీపంలో, భరత వర్షంలో, భరత ఖండంలో, విశేషించి దక్షిణాపథంలో వెంకటాచలం పరమ పవిత్రం, పాప లవిత్రం అన్నటువంటి పేరుగాంచినటువంటి ఈ అత్యంత పావన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అరాచక అనైతిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తిని క్షణంలో తీసివేయాల్సింది పోయి అతని చేత పోలీసు కంప్లైంట్ ఇప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయమని పురమాయిస్తున్నారంటే మీ రాజకీయ దౌర్భాగ్యం కాదిది. వెంకటేశ్వర స్వామి పట్ల మీరు చేస్తున్నటువంటి పాపాలకు పరాకాష్ట ఈ చర్య అని తెలియజేస్తున్నా. బిఆర్ నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, అది
డీప్ ఫేక్ వీడియో కాదు, ఇంతకంటే బలమైనటువంటివి బయటికి వస్తాయి.